అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలో ఏముంది అనే అంశము ప్రజల వద్దకు తీసుకెళ్లడం అనేది మన ప్రథమ కర్తవ్యం. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలే భారత రాజ్యాంగ రచనకు అధికారం ఇచ్చారనే అంశాన్ని ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అయితే దీంట్లో ఏంటంటే భారత భూభాగము 1 నుంచి 4వ ఆర్టికల్ భారత భూభాగాన్ని గురించి వివరిస్తుంది. తర్వాత భారతదేశ ప్రజల యొక్క పౌరసత్వాన్ని అనే అంశాన్ని ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 19 వరకు, ప్రాథమిక హక్కులు అనేవి 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు, ఆదేశిక సూత్రాలు అనే అంశాన్ని 30వ ఆర్టికల్ నుంచి 51వ ఆర్టికల్ సూచిస్తుంది. అదేవిధంగా ప్రాథమిక విధులు 51A ఆర్టికల్ సూచించడంతో, మరియు కేంద్ర ప్రభుత్వము 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వము దాని విధి విధానాల గురించి ఆర్టికల్ 52 నుంచి 151వ ఆర్టికల్ వరకు ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237వ ఆర్టికల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలు అంశాలు ఈ ఆర్టికల్స్లో సూచించడం జరిగింది. తర్వాత 7వ భాగము రద్దయింది. తర్వాత 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ అంశాన్ని 239 ఆర్టికల్ నుంచి 242వ ఆర్టికల్ సూచిస్తుంది. తర్వాత 9వ భాగంలో వచ్చేసరికి పంచాయతీరాజ్ సంస్థలు 243A ఆర్టికల్ నుంచి 243O వరకు పంచాయతీరాజ్కి సంబంధించిన ఆర్టికల్లో 72వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీలు 243P నుంచి 243ZG వరకు ఇందులో మున్సిపాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. 9A భాగంలో 9B భాగంలో సహకార సంఘాలు 243ZH నుంచి 243ZT వరకు ఇక్కడ వివరించబడింది. 10వ షెడ్యూల్లో వచ్చేసరికి 10వ భాగాలు వచ్చేసరికి షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాల పరిపాలన, ఇది ఆర్టికల్ 244 నుంచి 244A వరకు సూచించడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు వచ్చి 245, 263వ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. తర్వాత 12వ భాగంలో ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు మరియు ఆస్తి వివాదాలకు సంబంధించిన పలు అంశాలు 264వ ఆర్టికల్ నుంచి 300A ఆర్టికల్ వరకు చెప్పడం జరిగింది. తర్వాత 13వ భాగంలో భారత భూభాగం లోపల వర్తక వాణిజ్య సంబంధాలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాన్ని 301 ఆర్టికల్ నుంచి 307 వరకు వివరించడం జరిగింది. దీని తర్వాత 14వ భాగంలో కేంద్ర రాష్ట్రాల కింద సర్వీసులు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేకపోతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఈ అంశాలని అంటే IAS, IPS మిగతా భాగాలకు సంబంధించిన ఈ అంశాలన్నిటిని కూడా ఇందులో 14వ భాగంలో 308 ఆర్టికల్ నుంచి 323వ ఆర్టికల్ వరకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ట్రిబ్యునల్స్కి సంబంధించిన అంశాల్లో 323A నుంచి 323B వరకు చెప్పడం జరిగింది. దీని తర్వాత 15వ భాగంలో వచ్చేసి ఎన్నికల్లో TN శేషన్ గారు అతి ముఖ్యమైన అంశము భారత ఎన్నికల సంవిధానంలో ఆయన తీసుకున్న ఒక గొప్ప అపురూపమైన నిర్ణయాత్మకమైన నిర్ణయాలు. అసలు భారతదేశాన్ని అన్నిటికీ కూడా ఎన్నికలు అనేవి ఏ విధమైన సార్వభౌమత్యాన్ని ప్రజల చేతి నుంచి రాజ్యాధికారము ద్వారా ప్రజలు సాధించుకుంటారనే అంశాన్ని ఈ 15వ భాగంలో ఎన్నికలు అనే అంశం ఉంది. ఇది 224వ ఆర్టికల్ నుంచి 329A వరకు వివరించబడింది. తర్వాత 16వ భాగంలో వచ్చి కొన్ని వర్గాల ప్రత్యేక నిబంధనలు అంటే SC, ST, BC మైనారిటీ వర్గాల పట్ల వాళ్ళ
సంక్షేమ కార్యక్రమాల పట్ల మనం చేయవలసిన నియమ నిబంధనలు 330 ఆర్టికల్ నుంచి 342 వరకు వివరించడం జరిగింది. దీని తర్వాత అధికార భాష, మన అధికార భాషలు ఏవే, మొత్తము ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల మీద 343 ఆర్టికల్ నుంచి 351 ఆర్టికల్ వరకు. తర్వాత అత్యవసర నిబంధనలు, కొన్నిసార్లు అత్యవసర నిబంధనలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధనలను 352 ఆర్టికల్ నుంచి 360 ఆర్టికల్ వరకు వివరించడం జరిగింది. వివిధ రకాల అంశాలు, మిగతా అంశాలకు సంబంధించి 361 నుంచి 367 ఆర్టికల్ వరకు. తర్వాత రాజ్యాంగ సవరణలు వచ్చేసి 368 నుంచి రాజ్యాంగ సవరణలో ఆర్టికల్లో వివరించడం జరిగింది. ప్రత్యేక నిబంధనలు 369 నుంచి 375 వరకు. తర్వాత 22వ భాగంలో వచ్చేసరికి హిందీలో సాధికారత తర్జుమా 393 నుంచి 392వ ఆర్టికల్ వరకు భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ భాగాలు ఈ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పటివరకు 104 సవరణలు జరిగాయి. ఈ సవరణలన్నీ ఏ విధంగా అంటే 395 ఆర్టికల్స్ యథాతథంగానే ఉన్నాయి, కాకపోతే దానికి క్లాజులు చేర్చబడ్డాయి. ఈ క్లాజులు అనేవి ఈ సవరణలు జరిగాయి, మనం అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మనము షెడ్యూల్స్ గురించి వచ్చినాము. షెడ్యూల్స్ అంటే ఏంటంటే దేశ పరిపాలనకు సంబంధించి రాష్ట్రపతి నుంచి అంటే దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, అక్కడి నుంచి మొదలు పెట్టేసేసి పార్లమెంట్లో ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి ఆధ్వర్యంలో లోక్సభ, రాజ్యసభలో నిర్విఘ్న